నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మీరు గుండె సమస్యలతో బాధపడుతున్నారా? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గోపీకృష్ణ రాయుడు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు అంటే రీసెంట్ టైమ్స్లో మేజర్గా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి సార్? మెయిన్లీ అండి, ఇంతకుముందు కార్డియాలజీ అంటే ఫస్ట్ మనకి ఎట్లా అవైలబుల్ అయిందంటే సిస్టమ్ ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్తో స్టార్ట్ అయ్యేది. అంటే మనం బీపీ చూడడము, మామూలుగా గుండె సౌండ్లు వినడము, ఇట్లాంటి పాతకాలంలో ఉండే పద్ధతి ఇది. వీటి ద్వారా మనకి ఎగ్జాక్ట్గా మనం ఏది నిర్ధారించలేకపోయినా ఎంతవరకు ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది, అంటే కవాటాల్లో ఉందా లేకపోతే హార్ట్ యొక్క మజిల్లో ప్రాబ్లం ఉందా, వీటి వరకు గ్రాస్గా చెప్పగలిగే వాళ్ళం, కానీ సూక్ష్మంగా చెప్పలేకపోయేవాళ్ళం. దాని తర్వాత ఈసీజీ అనేది వచ్చింది. దాని తర్వాత 2D ఎకో అని హార్ట్ని ఇమేజింగ్ అంటే విజువలైజ్ చేయడము, హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, నిర్మలంలో లోపాలు ఏంటి అనేది తర్వాత తెలిసింది. కానీ దాని తర్వాత హార్ట్ అటాక్స్ ఇవన్నీ వచ్చి చాలామంది చనిపోవడం వీటిని జరుగుతున్నాయి కదా. వీటిని తెలుసుకోవడానికి మెయిన్లీ కారణం ఏంటి అని కనుక్కోవడానికి హార్ట్లో రక్తం సరఫరాలో ఒకటేసారి అవాంతరం ఏర్పడము, గడ్డలు ఏర్పడము, వాటితో పాటు ఒకటేసారి హార్ట్కి రక్తం ప్రవాహం ఆగిపోవడం వలన హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి పంపింగ్ పవర్ ఒకటేసారి పోయి హార్ట్ అటాక్స్ వచ్చేసి చనిపోతున్నారని తెలిసింది. దీన్ని యాంజియోగ్రామ్ ద్వారా మనం తెలుసుకోగలిగాం. దీని తర్వాత చాలా రకాల మార్పులు వచ్చాయండి. ఏంటంటే ఇమేజింగ్ అనేది ఎక్కువగా వచ్చింది. అంటే హార్ట్ రక్తనాళాల్లోనే ఆ బ్లాక్స్ అనేది ఎందుకు వస్తుంది అని మైక్రో లెవెల్లో కూడా తెలుసుకోవడానికి ఇమేజింగ్ అనేది వచ్చాయండి. ఇమేజింగ్లో మెయిన్లీ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటే ఐవస్ అంటాము, లేదా రెండోది ఓసిటీ అంటే ఆప్టికల్ కోహరెంట్ టోమోగ్రఫీ అంటాం. ఐవస్ ఏమో సేమ్ మన అల్ట్రాసౌండ్ స్కాన్ లానే సౌండ్ వేవ్స్ని ఉపయోగించి తెలుసుకునేదండి. ఓసిటీ అనేదేమో లైట్ వేవ్స్ ఉపయోగించి తెలుసుకునేదండి. ఈ రెండింటి ద్వారా చాలా మార్పులు చేసుకున్నాయి. చాలా వరకు మనకు డయాగ్నోస్టిక్ అక్యురెన్సీ బాగా పెరిగిందండి. అండ్ అంటే కార్డియోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా హెల్ప్ అయింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి రంగంలో ఎట్లయితే ఎవాల్వ్ అయిందో ఈ రంగంలో కూడా, అంటే హార్ట్ యొక్క డిసీజెస్ తెలుసుకోవడంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందండి. దీంట్లో ఏంటంటే మెయిన్లీ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంటే మన ఏజ్ ఎంత, పేషెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఏముంది, మనకి ఫ్యామిలీలో జెనెటిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఫ్యామిలీలో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఏ ఏజ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, దాంతోపాటు మనం యొక్క ప్రొఫెషను, స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ మనకి డేటా అంతా ఫీడ్ చేస్తే ఏంటంటే మనకు మోస్ట్ ప్రాబబిలిటీ ఏ డిసీజు ఏ టైంలో వచ్చే ఛాన్స్ ఉంది, ఒకవేళ మన సిమ్టమ్స్ని బట్టి ముందే మనకి హెచ్చరికలు ఇచ్చే అవకాశాలు ఇవన్నీ చాలా మెరుగుపడుతున్నాయండి ఏ టూల్స్ ద్వారా. సో పర్మిటేషన్స్, కాంబినేషన్స్, మనం వచ్చిన లక్షణాలు, సిమ్టమ్స్, ఏజ్ని బట్టి ఈ దశలో ఈ రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది, ప్లస్ ఈ సిమ్టమ్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది, ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించడం బెటర్, ప్లస్ ఈ టెస్టులు మీరు చేయించుకుంటే బెటర్ ఈ టైంలో అనేది కూడా ముందే చెప్పగలుగుతూ ఉంటుంది. అండ్ అంటే పేషెంట్ స్పెసిఫిక్ కార్డియోవాస్కులర్ ప్రొసీజర్స్ చేయడానికి 3D ప్రింటింగ్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది? ఈ 3D ప్రింటింగ్ అనేది రీసెంట్గా మనకి తెలుస్తుందండి. ఏంటంటే మనము ఇంతకుముందు చేసే ఇమేజింగ్ మోడాలిటీస్ లేకపోతే డయాగ్నోస్టిక్లు ఏంటంటే 2D మోడల్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఉండే. ఇప్పుడు ఏంటంటే ఈ 3D ప్రింటింగ్ ప్లస్ ఈవెన్ మన జెనెటిక్స్ లెవెల్లో ఉండే బ్యాక్గ్రౌండ్లో మన యొక్క డయాగ్నోస్టిక్ మోడాలిటీస్లో ఈ ప్రింటింగ్ అనేది ఎక్కువగా మనకి ఉపయోగకరంగా ఉన్నాయి. అంటే కొత్త రోగాల్ని, కొత్త వాటిని ముందే మనము విషయ పరిజ్ఞానం తెలుసుకొని దాని ద్వారా మనము హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుందండి. అండ్ అంటే ఇప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో పేషెంట్ కేర్ని ఎన్హాన్స్ చేయాలి అంటే ఈ వేరబుల్ డివైజెస్ కానీ రియల్ టైం మానిటరింగ్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటారు సార్? ఈ వేరబుల్ డివైజెస్ అంటే చాలా వచ్చాయండి. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ వేరబుల్ డివైజెస్లో ఎలక్ట్రికల్ స్టామ్ని తెలుసుకునేది. అంటే ఈ హార్ట్ అనేది ఒక పంపు కదండి బేసికల్లీ. ఈ పంపు రెగ్యులర్గా ఎవ్రీ బీట్ టు బీట్ మనకి హార్ట్ కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్ జరగాలంటే ప్రతి బీట్కి ఒక ఎలక్ట్రికల్ సప్లై అవసరం. సో ఈ బీట్ స్టార్ట్ అయ్యేది ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా. సో ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ బాడీలో ఒక జనరేటర్ ఉంటుంది, దాన్ని ఎస్ఏ నోడ్ అంటాము. ఈ ఎస్ఏ నోడ్
ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఫైరింగ్ ఇంపల్సెస్ ఇవ్వడం స్టార్ట్ అవుతుందో అది ఒక ప్లేస్ నుంచి హార్ట్కి ఇంకో ప్లేస్ ద్వారా వెళ్ళి అన్ని ఛాంబర్స్ని యాక్టివేట్ చేసి అన్ని ఛాంబర్స్ని కొట్టుకునేలాగా అంటే పంప్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. ఛాంబర్ యాక్టివేషన్లోకి ఉపయోగపడుతుంది. ప్రతి పంపు, మోటార్ పంప్, ఎలక్ట్రికల్ పంప్స్ ఎట్లయితే కరెంటు మీద ఆధారపడి ఉంటాయో బాడీలో హార్ట్ కూడా పంపు, ఇది కూడా ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది రిథమిక్గా అంటే 1, 2, 3 ఇట్లా సర్టన్ గ్యాప్స్లోనే సర్టన్ ఇంటర్వెల్స్లోనే జరుగుతుందా జనరేషన్ అనేది. ఎందుకంటే అది జరగడం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి హార్ట్ బీటింగ్ సఫిషియంట్ టైం రిలాక్స్ అవ్వాలి, అది నిండాలి, దాని తర్వాత పంప్ అవ్వాలి. రిలాక్స్ చేసే టైం తక్కువ ఉన్నా, పంపింగ్ టైం తక్కువ ఉన్నా కూడా హార్ట్ పంపింగ్ సరిగ్గా జరగదు, ప్రతి అవయవానికి వెళ్ళే బ్లడ్ సప్లై అయిపోతుంది. అంటే ఈ రిథమిక్ యాక్టివిటీ ఎగ్జాక్ట్లీ రెగ్యులర్గా ఉంటుందా, ఇర్రెగ్యులర్గా ఉంటుందా, ఇర్రెగ్యులర్గా ఉంటుందా, ఉంటే ఏ టైప్ ఆఫ్ అబ్నార్మాలిటీ, నార్మల్ ప్లేస్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వట్లేదా, అబ్నార్మల్ ప్లేసెస్లో జనరేట్ అవుతుందా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఏంటంటే హోల్టర్ మానిటరింగ్ అంటారండి. ఇది వేరబుల్ డివైజెస్. ఇవి మనకు అవుట్ సోర్సింగ్ అయినా హాస్పిటల్లో ఇన్పేషెంట్, సీరియస్ ఉన్న పేషెంట్స్ అయితే హాస్పిటల్లో ఇన్పేషెంట్స్లో పెట్టి ఈ మానిటరింగ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మనకి ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ సడన్లీ ఫ్లాష్ లాగా వస్తాయండి. ఒక్కొక్కసారి సడన్లీ హార్ట్ స్లో అయిపోవడము, సడన్లీ హార్ట్ ఒకటేసారి చాలా వేగంగా అవడం, ఈ రెండు చాలా ప్రమాదకరం. ఎందుకంటే స్లోగా అయిపోయి హార్ట్ ఒకటేసారి ఎలక్ట్రిక్ జనరేషన్ ఆగిపోయినా, హార్ట్ పంపింగ్ అయిపోయి మనిషి చనిపోతాడు. చాలా స్పీడ్గా ఈ 200-300 రేంజ్లో నిమిషానికి హార్ట్ ఎలక్ట్రికల్ ఫైరింగ్ జరిగినా కూడా హార్ట్ నిండడానికి టైం ఉండదు కాబట్టి పంపింగ్ 0 అయిపోతుంది. దానివల్ల కూడా కంప్లీట్ బ్లడ్ సప్లై శరీరానికి అయిపోయి మనిషి మరణం చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు ఫ్లాషింగ్ ఫినామినా అంటే ఫ్లాష్ ఫినామినాస్ జరుగుతున్నాయి అంటే మనిషి ఆ టైంలో సింకోపి అంటే రక్త ప్రవాహం అయిపోయి బ్రెయిన్కి పడిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు ఇది ట్రాన్సియెంట్ ఫినామినా అంటారు. అంటే సడన్ సింకోపి అంటే సడన్గా పడిపోయాడు లేసాడు అంటాం కదా, చాలా వరకు ఇట్లాంటి కండిషన్స్ బెనైన్ అంటే చాలా వరకు ప్రమాదకరం కాదు. కానీ ఇట్లాంటి వాళ్ళు కంపల్సరీ హాస్పిటల్లో చూయించుకోవాలి. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలక్ట్రికల్ ఫినామినాలో మార్పులు జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఎలక్ట్రికల్ డివైజెస్ అంటాం కదా, ఈ హోల్టర్ అనేది చెప్తుంది. ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరిగే ఫినామినా కాదు. కొందరికి వారంలో ఒకసారి జరగవచ్చు, కొందరు నెలకు ఒకసారి జరగవచ్చు, కొందరు సంవత్సరాలకు ఒకసారి జరగవచ్చు. ఇది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, నాకు ఇట్లాంటి సిమ్టమ్ 6 నెలలకు ఒకసారి జరుగుతుంది అంటే దానిలో ఏం చేస్తారంటే ఈ ఇంట్రా కార్డియాక్ లూప్ రికార్డర్స్ అంటారు. అంటే కార్డియాక్ లోపల ఒక చిన్న ఇంప్లాంట్ పెట్టేసి దీన్ని బ్లూటూత్ ద్వారా కంటిన్యూస్గా ఎక్కడో హాస్పిటల్లో కూర్చున్న డాక్టర్ దగ్గర మానిటర్లో కంటిన్యూస్గా రిథమ్ రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది. సడన్లీ ఏదైనా ఫ్లాష్ లాగా ఒకటేసారి హార్ట్ స్లో అయ్యి పేషెంట్ తెలుసుకునే లోపల అట్లాంటివి జరుగుతున్నాయంటే అక్కడ వార్నింగ్ సిగ్నల్స్ ఇచ్చి పేషెంట్కి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తుందండి. సో ఇవి కూడా ఇట్లాంటివి చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఇంకొక మానిటరింగ్ సిస్టమ్ అన్నారు కదా వేరబుల్ డివైజెస్, ఏబిపిఎం అంటారండి. అంటే అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేసి 24 hours అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఏబిపిఎం డివైజెస్ అనేది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ యూజ్ అండి. ఎందుకంటే చాలామంది మీరు బీపీ ఉన్న పేషెంట్స్ని చూడండి, అసలు బీపీ అనేది చాలా డైనమిక్ థింగ్. ఇప్పుడు చాలామంది నాకు బీపీ ఉంది అని వస్తారు, హాస్పిటల్ ఛాంబర్ రాగానే బీపీ మాకు నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి బీపీ అసలు ఉండదు, కానీ హాస్పిటల్ ఛాంబర్ రాగానే మా రూమ్లోకి రాగానే లేదా హాస్పిటల్ రూమ్లోకి ఎంట్రీ కాగానే వాళ్ళకి యాంగ్జైటీ వల్ల హార్ట్ బీటింగ్, ఆ టెన్షన్ వల్ల హార్ట్ బీటింగ్ పెరుగుతుంది. దానివల్ల పంపింగ్ బాడీలో బ్లడ్ వెజల్స్ పెరుగుతుంది. కాబట్టి ఈ పంపింగ్ ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ పెరుగుతుందో బ్లడ్ వెజల్ రక్తనాళాల్లో బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా రికార్డ్ అవుతుంది ఆటోమేటికల్లీ. అంటే అది టెంపరీ ఫినామినా, ఆ యాంగ్జైటీ వల్ల ఆ టైంకి బీపీ రికార్డ్ అవుతుంది. సో ఇట్లాంటి వాటిని మేము బీపీ మందులు స్టార్ట్ చేస్తాము. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే బీపీ నార్మల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది కాబట్టి ఈ పంపింగ్ అవన్నీ తగ్గిపోయి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఆ టైంలో ట్యాబ్లెట్ వేసుకోగానే మళ్ళీ బీపీ డౌన్ అయిపోయి మళ్ళీ వస్తూ ఉంటారు హాస్పిటల్ దగ్గరికి. సో బీపీ ఉందా లేదా మాకు అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎప్పుడు కన్ఫ్యూజన్ జరుగుతుంది వీటిల్లో. సో ఈ హాస్పిటల్లో వచ్చి అబ్నార్మల్గా అంటే ఈ ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళల్లో వచ్చే టెన్షన్ వల్ల వచ్చే బీపీ రికార్డింగ్ని మేము వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే మేము వేర్ చేసే వైట్ కోట్స్ ప్లస్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ వల్ల ఫాల్స్గా హై బీపీ రికార్డ్ అవుతుంది. దానివల్ల ఫాల్స్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం కన్ఫ్యూజన్ సినారియోస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ ఏబిపిఎం అనే ఒక డివైస్ని మనం పెట్టి వాళ్ళ ఇంటికి పంపించినట్టయితే ఇది తెలియకుండా చాలాసార్లు ఇంట్లో ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటూ ఉంటుందండి. ఇది రీడింగ్ని 1 day తర్వాత మనకి ఇస్తుంది. ఏ టైంలో ఎంత బీపీ ఉంది, నిజంగా ఎక్కువ టైం కంటిన్యూస్గా అదే హై లెవెల్ బీపీ ఉంది అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళని బీపీ ఉంది అని లేబుల్ చేస్తాం. అట్లా కాకుండా వాళ్ళకి బీపీ రికార్డింగ్స్లో కొన్ని టైమ్స్లోనే వాళ్ళ యాంగ్జైటీ పడే టైం వాళ్ళకి గుర్తుంచుకున్నట్టయితే ఆ టైంలోనే బీపీ ఎక్కువ ఉంటుంది, మిగతా టైంలో తక్కువ ఉందంటే ఇది నిజంగా బీపీ కాదు, మీరు రిలాక్స్ అవ్వండి, మీకు ఏం కాదు అని అష్యూరెన్స్ ఇచ్చి పంపించవచ్చు. సో డయాగ్నోస్టిక్ అక్యురసీ బాగా పెరుగుతుందండి వీళ్ళల్లో. ఓకే సార్ కాలర్ ఉన్నారు వెంకటరాజయ్య గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా, డాక్టర్ మాట్లాడాలని. చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. నా వయసు 62 సంవత్సరాలు. చెప్పండి వెంకటరాజు గారు. నమస్కారం డాక్టర్. చెప్పండి వెంకటరాజు. నా వయసు 62 సంవత్సరాలు సార్. ఓకే అండి.
78 కేలు 77 కేలు బరువున్నాను. ఓకే. నాకు ఒక 2 నెలల నుంచి 1 గంట తర్వాత నిద్ర బాగా రావట్లేదు, కానీ పడుకుంటే నా గుండె చప్పిడి మన ఈ గోడగడ అంటారు చూసారు ఆంగ్లంలో, మన వాల్ క్లాక్స్ అంటారా, ఈ టక్ టక్ అని ఎట్టయితే చప్పుడు అవుతుందో నా గుండె నాకే చప్పుడు పడుతుందండి. ఓకే అండి. అయితే ఇక్కడ మా ఖమ్మం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో డాక్టర్ పున్నం సుబ్బారావు గారిని కార్డియాలజిస్ట్ పెద్ద డాక్టర్ అని అడిగితే ఈకోటి అని ఏదో పెడతారు మిషన్ లో చూసి బాగానే ఉందిగా, ఏం లేదుగా ప్రాబ్లం అంటారు, కానీ నా గుండె నా చప్పుడే ఎప్పుడు లేదు గతంలో. ఓకే. ఒక 2-3 నెలల నుంచి బాగా నా గుండె చప్పుడు పడుతుందండి. ఓకే అండి. అయితే ఈ గుండె వాళ్ళ శబ్దం వాళ్ళకి వినపడ్డాన్ని పాల్పిటేషన్స్ అంటారండి. అంటే గుండె దడ అంటారు, ఒక రకమైన గుండె దడ. దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటే పాల్పిటేషన్స్ అంటారు. అన్కంఫర్టబుల్ అవేర్నెస్ ఆఫ్ దేర్ ఓన్ హార్ట్ బీట్. అంటే మన హార్ట్ బీటే మనకి కొద్దిగా అన్కంఫర్టబుల్గా అనిపించడము, అంటే మనకి కొద్దిగా ఇబ్బందిగా అనిపించి మోతమవడం, కంటిన్యూస్గా లోపల అలజడిలాగా అనిపించడం జరుగుతూ ఉంటుంది. దీనికి సర్టన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొన్ని కారణాలు ఉంటాయండి. మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒక్కొక్కసారి కామన్గా ఏంటంటే యంగ్ ఇండివిజువల్స్ లేకపోతే బాగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉండదో, అలజడికి లోజవుతుందో, ఆ అలజడి వల్ల మన బ్రెయిన్లోంచి సింపాటిక్ హార్మోన్స్ అని వస్తాయి. అది హార్ట్ మీద ఆ సింపాటిక్ టోన్ అనే యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సింపాటిక్ హార్మోన్స్ అడ్రినాలిన్, నారెడ్రినాలిన్ వీటి వల్ల హార్ట్ వేగం చాలా పెరుగుతుంది. ఈ గుండె వేగం ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ హార్ట్ బీటింగ్ ఫాస్ట్ పెరుగుతుంది, పంపింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మనకి పాల్పిటేషన్స్ లాగా అనిపిస్తుంది. అందుకే ఎక్కువ సైకియాట్రిక్ పేషెంట్స్, టెన్షన్లో ఉన్న వాళ్ళు, ఆందోళన ఉన్న వాళ్ళకి గుండె దడ ఉంది అని చాలామంది తిరుగుతూ ఉంటారు. సో ఇదే కారణం అని అనుకోవడానికి లేదండి. ఏ కారణం లేకుండా మీ హార్ట్ బీట్ మీకు ఎక్కువగా అనిపిస్తుంది అంటే వేరే కారణాలు కూడా చూడాలి. హార్ట్ వేగంగా ఉండే కారణాలు యాంగ్జైటీతో పాటు థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము. ఈ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే బాడీలో మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి బాడీకి ఎక్కువ బ్లడ్ పంపింగ్ అవసరం, కాబట్టి వీళ్ళలో హార్ట్ రేట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఈ స్పీడ్గా కొట్టుకునే అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ వేగం మనకు వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు విటమిన్ B1 లోపం వల్ల, థైమిన్ లోపం ఎక్కువగా, ఇది రూరల్ ఏరియాస్లో చూస్తే కళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారండి. కళ్ళు తాగే వాళ్ళల్లో విటమిన్ B1 లోపం వల్ల ఉండే వాళ్ళకి సర్క్యులేషన్ లెవెల్స్ చాలా స్పీడ్గా జరుగుతాయి. దానివల్ల కూడా గుండె దడ అని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. దాంతోపాటు కొన్ని వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అంటారండి. అంటే ఆర్టరీస్, చెడు రక్తనాళాలు మంచి రక్తనాళాల మధ్యలో కనెక్షన్స్ ఏర్పడడం వల్ల కొన్నిసార్లు మన బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల, ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువగా మెనోరేజియా అంటారు, అంటే మెన్స్ట్రువల్ లాస్ బ్లడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎనీమియా, రక్తహీనత చాలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ రక్తం ఆక్సిజన్ని తక్కువ అవడం వల్ల బాడీకి తీసుకెళ్లేదు, కాబట్టి రక్త సరఫరా యొక్క వేగాన్ని పెంచుతూ ఉంటుంది హార్ట్, కాబట్టి దానివల్ల కూడా గుండె దడ వస్తూ ఉంటుంది. సో ఈ యాంగ్జైటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ తక్కువగా ఉండడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కూడా, అంటే ప్రైమరీ బ్లడ్ టెస్ట్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కూడా మీకు గుండె దడగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఏమో అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, హార్ట్ బీటింగ్లో తేడాలు అనేది ఒక స్లో అవ్వడమైనా స్పీడ్ అవ్వడమైనా రెండు కూడా ప్రాణానికి ప్రమాదకరమే. దీన్ని తెలుసుకోవాలంటే ఇందాక మీరు ప్రశ్న అడిగినట్టు వేరబుల్ డివైస్ అంటే హోల్టర్ మానిటరింగ్ అనేది అట్లాంటివి పెట్టుకొని, ఈ మానిటరింగ్లో ఏమైనా హార్ట్ బీటింగ్లో తేడాలు వస్తున్నాయా, అది 24 hours రీడింగ్ ఒక రికార్డింగ్ మనం చూసుకొని తేడాలు వస్తున్నాయి అంటే అది ఏ రకమైన తేడా, దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఏంటంటే సూప్రావెంట్రికులర్ టాకికార్డియాస్, వెంట్రికులర్ టాకి అంటే పై చాంబర్ వచ్చే వాటినేమో హార్ట్ పై చాంబర్స్ నుంచి వచ్చే వాటిని సూప్రావెంట్రికులర్ టాకికార్డియా అంటారు. వాటిలో ఏట్రియల్ టాకికార్డియాస్, లేదా ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఫ్లటర్ అనే వాటిలో చాలా రకాలు ఉంటాయి. కింద చాంబర్స్ నుంచి వచ్చే టాకికార్డియాస్లో వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు. వీటిలో వచ్చే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ కూడా చాలా రకాలు ఉంటాయి. వాటితో పాటు స్లో హార్ట్ రేట్ అంటే హార్ట్ స్లో అయిపోవడం, బ్రాడికార్డియాస్ అంటారు, స్లో హార్ట్ రేట్ ఉండే కండిషన్. ఈ అన్ని కండిషన్ రూల్ అవుట్ చేయడం అంటే హోల్టర్ మానిటరింగ్ ద్వారానే తెలుస్తుంది. ఇది ఖచ్చితమైన టెస్ట్ ఈ రకమైన దడ ప్రాబ్లమ్స్కి. సో ఏ రకమైన గుండె ప్రాబ్లమ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హోల్టర్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది వీటిల్లో. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, ఆదిరెడ్డి గారు. నమస్తే అండి. ఆదిరెడ్డి గారు నమస్తే అండి. ఓకే సార్, కాల్ కట్ అయి ఉంటుంది. ఏంటంటే ఈ కార్డియోవాస్కులర్ ప్రొసీజర్స్లో రోబోటిక్ సర్జరీస్ అనేవి ఎలా బెనిఫిట్ అవుతాయి అంటారు సార్? యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీస్లో కూడా ఏంటంటే అండి, ఇంకా కంప్లీట్గా మిగతా సర్జరీ లాగా రోబోటిక్ సర్జరీస్ ఇంకా కంప్లీట్ ఎవాల్వ్ కాలేదు. కాకపోతే రోబోటిక్ సర్జరీస్లో ఏంటంటే ఖచ్చితత్వం అనేది ఎక్కువగా ఉంటుందంట. అంటే ఆ బాడీలో ఒకవేళ మన రక్తనాళాల్లో ఉండే ఏదైతే కుచించుకుపోవడము అంటే నారోయింగ్ అవ్వడం ఉంటుందో దాన్ని అబ్జల్యూట్గా క్యాలిక్యులేషన్ చేసే కెపాసిటీ, ప్లస్ ఏ యొక్క చికిత్స చేస్తున్నామో ఆ చికిత్సలో
మెజర్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా మెజర్మెంట్ చేయడము, దాని యొక్క ప్లేస్కి ఎక్కడైతే అబ్నార్మాలిటీ ఉందో ఏదైతే మనం ఇంటర్వ్యూన్ చేస్తున్నామో ఆ ప్లేస్కి ఖచ్చితంగా రీచ్ అవ్వడము, ఎంతవరకు ఇంటర్వ్యూన్ చేయడమో అంతవరకే ఇంటర్వ్యూన్ చేసే ఖచ్చితత్వాన్ని కొద్దిగా ఎక్కువగా రోబోటిక్ విధానం ద్వారా పెంపొందించుకోవచ్చు. ఇది సర్జరీస్లో ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అందుకే ఈ మధ్య చూసాం కదా, మనం ఎక్కడో గుజరాత్లో కూర్చున్న డాక్టర్ వేరే ప్లేస్లో ఢిల్లీ నుంచి ఆపరేట్ చేశారు రోబోటిక్స్ ద్వారా, ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పాం. ఇట్లాంటి వాటిలో అంటే మనకి యాక్సెసిబుల్ లేని ప్లేసెస్లో కూడా మన యొక్క టెక్నాలజీని ట్రాన్స్మిట్ చేయడానికి వీటిల్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంటర్వెన్షన్ కార్డియాలజీ యాజ్ సచ్ ఇప్పటికీ ఇంకా రోల్ ఎవాల్వింగ్లోనే ఉందండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. ఆది గారు నమస్తే అండి. ఆది గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. సార్ మా సిస్టర్ కి ఈ మధ్య ఒకటి టెస్ట్ చేయించినండి. ఓకే అండి. మామూలుగా చేసిందంటే 32 సెంటీమీటర్స్ హోల్ ఉందన్నారు లెఫ్ట్ మన ఏఎస్డి అండి. ఓకే అండి. దాన్ని క్లోజ్ చేయడానికి మన యశోద హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే అది ఓపెన్ హార్ట్ చేయాలన్నారు. ఓకే అండి. ఇక వేరే స్టార్ హాస్పిటల్లో అక్కడ చూపిస్తే ఏమన్నారంటే వాళ్ళు డివైస్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేయించి అంటున్నారు. ఓకే. ఇది ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. మళ్ళీ యశోదలో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అది సెట్ కాదంటే, అది డివైస్ సెట్ కాదు, ఓపెన్ చేస్తే బెటర్ అని చెప్పేసి అన్నారు. ఓకే అండి. అయితే ఏఎస్డి అనేది ఒక పై గదులు ఉంటాయి కదండి, పైన ఏట్రియాస్ అంటాం, పైన ఉండే గదులు 2 గదులు ఏట్రియా, రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం అంటారు. ఈ రెండింటి మధ్యలో ఒక గోడ ఉంటుంది. ఈ గోడ అనేది సంపూర్ణంగా నిర్మాణం జరిగినప్పుడు దీన్ని రంధ్రంలాగా అట్లే ఉండిపోతుంది. ఇది పుట్టుకతో వచ్చిన వ్యాధి. సో మీకు ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే, నాకు తెలిసి ఈ సైజు 32 సెంటీమీటర్స్ అన్నారండి. ఇది 32 సెంటీమీటర్స్ ఆర్ ఇంకొంచెం పెద్దగా కూడా ఉండొచ్చు, ఆ దరిదాపుల్లో మీరు చెప్పిన మెజర్మెంట్లోనే ఉండొచ్చు. ఇది కొద్ది పెద్ద సైజు రంధ్రం అండి. వీటిల్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే, డివైజ్ మీరు చెప్పినట్టు ఓపెన్ సర్జరీ కాకుండా అంబ్రిల్లా, గొడుగు లాంటి ఒక పరికరాన్ని మనం పెట్టొచ్చు. కాకపోతే పెద్ద సైజు ఉండే రంధ్రాలలో ఒక్కసారి డివైస్ స్లిప్ అయ్యే ఛాన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. అంటే మనం పెట్టినా కూడా అది ఊడిపోయి అది మైగ్రేట్ అయ్యే ఛాన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందుకని బాగా పెద్ద రంధ్రాల్లో కొందరు ఏంటంటే దీనికంటే సర్జరీ బెటర్ కదా, రిస్క్ అయినా అంటే ఓపెన్ సర్జరీ బెటర్ ఏమో, ఈవెన్ దో దాన్ని కొయ్యాల్సి వచ్చిన మన బోన్ని ఈ సర్జరీ ద్వారా అయితే అబ్జల్యూట్గా ట్రీట్మెంట్ అవుతుంది కదా, ఈ డివైస్ డిస్లాడ్మెంట్ అయ్యే ఛాన్స్ తక్కువ కదా అని కొంతమంది అలా ప్రిఫర్ చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే మార్జిన్స్ అంటే టీఈలో మీరు అన్నట్టు టీఈ చేసినా కొద్దిగా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. హోల్ సైజ్ పెద్దగా ఉన్నా, రంధ్రం సైజ్ పెద్దగా ఉన్నా, దాని చుట్టూ ఉండే మార్జిన్స్ ఉంటాయి. ఈ మార్జిన్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయనుకోండి, డివైస్ని మనం ట్రై చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే వీటిల్లో ఇంకొక ఎక్సెప్షన్ ఉందండి. ఏంటంటే ఎస్విసి టైప్ ఆఫ్ ఏఎస్డి అంటారు. అంటే 2 గదుల మధ్యలో కాకుండా పైన 2 రైట్ సైడ్ ఉండే ఛాంబర్లోకి పై నుంచి అంటే బ్రెయిన్ నుంచి ఇది బ్లడ్ని తీసుకొచ్చే ఒక రక్తనాళం కలిసింది, దాన్ని ఎస్విసి అంటారండి. ఈ రక్తనాళం కలిసే దగ్గర ఉండే రంధ్రం ఏంటంటే ఒక్కొక్కసారి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది డివైజెస్తో. అట్లాంటి టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఉంటే మాత్రం సర్జరీనే బెటర్ అండి. దానికి కూడా డివైజెస్ వేస్తున్నారు, కానీ కాస్ట్ చాలా ఎక్కువ. దాంతో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ డివైజ్ చేసేటప్పుడు ఊపిరితిత్తుల నుంచి వచ్చే కొన్ని రక్తనాళాలు ముసుకుపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, కొద్దిగా రిస్క్ ఎక్కువ. కాబట్టి ఆ టైప్ వాటిల్లో మనకు సర్జరీని కొద్దిగా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటామండి. సో ఏ టైప్ ఆఫ్ హోల్ ఎగ్జాక్ట్లీ ప్లస్ బాగా ఎక్కువ సైజు ఉన్నప్పుడు కొద్దిగా సర్జరీ అనేది ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది, కొద్దిగా సేఫ్టీ ప్రొసీజర్ అంటే పర్మనెంట్గా సొల్యూషన్ దొరికే ప్రొసీజర్. కాకపోతే పెద్ద సైజు వాటికి కూడా మేము చాలామందికి చేస్తామండి. ఇది ఒకసారి టీఈ ఇమేజ్ చూస్తే ఇంకా ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. నా ఏజ్ నమస్తే. నమస్తే చెప్పండి. నా ఏజ్ 7. నమస్తే. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? ఓకే ఓకే చెప్పండి మీ ప్రాబ్లం. డాక్టర్ సాబు, మా ఏజ్ 78. ఓకే. నేను ఇప్పుడు నాకు బీపీ ఉంది. ఏమన్నా నేను ప్రికాషన్స్ టెస్ట్ ఏమన్నా చేసుకోవాలా? ప్రకాష్ రెడ్డి గారు, ఓన్లీ బీపీ అనే దానికి, బీపీకి అసలు అంటే జనరల్లీ ఏంటంటే బీపీ అనేది 35 years to 65 years మధ్యలో ఎక్కువగా వస్తుందండి. దీన్ని సెకండరీ హైపర్టెన్షన్ అంటారు. ఇది కామన్గా వచ్చే బీపీ. ఇది చాలామందికి జెనెటిక్ వల్ల పాలిజెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. చాలా రకాల జన్యువులు మన పుట్టుకతోనే బీపీ వచ్చే అవకాశాన్ని డిటర్మిన్ చేస్తే అవి జనరల్లీ నేను చెప్పిన ఏజ్లో వస్తాయి. కానీ ఎవరికైతే 35 years లోపు బీపీ వచ్చిందో
ప్లస్ 65 ఇయర్స్ తర్వాత బీపీ తెలిసిందో వీళ్ళకి సెకండరీ కారణాలు అని అంటారు. అంటే కొన్ని రకాల అబ్నార్మాలిటీస్ వల్ల బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెషల్లీ కిడ్నీకి సంబంధించిన రక్తనాళాల్లో ముడుచుకుపోవడం వలన, కిడ్నీకి సప్లై చేసే బ్లడ్ తగ్గిపోవడం వలన కిడ్నీలో రెనిన్, ఆల్డోస్టిరాన్ అనే ఎంజైమ్స్ అబ్నార్మల్గా ప్రొడక్షన్ చేయడం వలన రక్తనాళాలు కుచించుకుపోయి బీపీ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన, లేదా కొన్ని రకాల వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఆల్డోస్టిరాన్ లెవెల్స్, ఎడ్రినాలిన్ లెవెల్స్, ఇట్లాంటి కొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఈ ఏజ్లో ఎక్కువగా ఉంటుంది. దీని సెకండరీ కాజెస్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. దానికోసమని రీనల్ ఆర్టరీ డాప్లర్, థైరాయిడ్ టెస్ట్, ఇట్లాంటి కొన్ని రకాల టెస్టులని మనము చేస్తాం వీళ్ళకి రాగానే. వీటితో పాటు చిన్న వాళ్ళల్లో అయితే కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా అంటారు. రక్తంలో పుట్టుకతోనే కొన్ని రకాల రక్తనాళాలు బాగా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి, అంటే బ్లడ్ ఫ్లోని ముందుకు పోనేవు. దానివల్ల ఎక్కడైతే రక్తనాళం ముడిచిపోయిందో దానికంటే ముందు భాగంలో బీపీ ఎక్కువగా ఉంటుంది, దాని తర్వాత భాగంలో బీపీ తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు థొరాసిక్ లెవెల్లో రక్తనాళం బ్లాక్ అయిపోయింది అనుకోండి, దానికంటే పైన అంటే తలలో, చేతుల్లో బీపీ ఎక్కువగా ఉంటుంది, కాళ్ళల్లో బీపీ తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి చాలా రకాల కండిషన్ని ఫస్ట్ రూల్ అవుట్ చేయాలండి. ఇప్పుడు మీరు మీ ఏజ్కి బీపీ చెప్పారు కాబట్టి మీరు ఒక్కసారి మీకు బీపీ ఉన్నప్పుడు ఏమైనా వేరే కారణాలు ఉన్నాయా అని ఒక 2-3 టెస్టులు ఉంటాయి, అవి చూసుకోవడము. అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు మామూలుగా రొటీన్గా బీపీకి ఇచ్చే మందులు వాడుకోవడము. దీంతోపాటు బీపీ కొన్ని రకాల ఆర్గాన్స్ని ఆల్రెడీ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి, అంటే స్పెషల్లీ గుండె మీద కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పెడుతుంది, దాంతోపాటు బ్రెయిన్ మీద కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఆర్గాన్స్ కూడా సేఫ్ ఉన్నాయా చూసుకోవాలి. ప్లస్ హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కిడ్నీలో ఫిల్ట్రేషన్ ప్రెజర్, అంటే కిడ్నీ ఫిల్టర్ చేసేటప్పుడు బీపీ కావాలి, కానీ హై బీపీ ఉన్నప్పుడు ఎక్కువ బీపీ వల్ల కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ దెబ్బతింటూ ఉంటాయి. ఇవి దెబ్బతింటున్నాయా లేదా అని ఒక యూరిన్లో ప్రోటీన్ టెస్ట్ అని ఉంటుంది, అది చూసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. మీ యొక్క బీపీని మామూలు కంట్రోల్ పెట్టుకోవడము, లైఫ్ స్టైల్ ప్లస్ సాల్ట్ తక్కువగా తినడము, సాల్ట్ ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, పాపళ్ళు ఇట్లాంటివి తక్కువగా తినడము, స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంచుకోవడము, స్మోకింగ్ కూడా మెయిన్ కారణం అండి బీపీని, అది కూడా తగ్గించుకోవడము. దాంతోపాటు ఆల్కహాల్ తగ్గించుకోవడము, ఆల్కహాల్లో యాడ్ చేసే సోడాలో కలిపే సోడాలో కూడా సాల్ట్ ఉంటుంది, ఇది కూడా తగ్గించుకోవడం. ఇవన్నీ చేయడం వల్ల మీ బీపీ కంట్రోల్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీకు ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గోపీకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.